ఈ రోజు మీ అందరితో నేను చదివినటువంటి కబీర్ దాస్ యొక్క కోట్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏమిటి అంటే जहाँ दया होती है वहाँ धर्म होता है, जहाँ लोभ होता है वहाँ पाप होता है, जहाँ क्रोध होता है वहाँ नाश होता है, जहाँ क्षमा होती है वहाँ भगवान होता है. సో దీని అర్థం ఏంటి అంటే ఎక్కడైతే దయ ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది, ఎక్కడైతే లోభత్వం ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది, ఎక్కడైతే క్షమ ఉంటుందో అంటే ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ సృష్టికర్త ఉంటాడు అని చెప్పడం జరిగింది. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం ఎప్పుడైతే దయ కలిగి ఉంటామో అక్కడ ధర్మాన్ని మనం వ్యక్తపరుస్తున్నట్టు అవుతుంది. ఎక్కడైతే లోభత్వం ఉంటుందో తప్పనిసరిగా అక్కడ పాపం జరుగుతుంది, ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ నాశనం జరుగుతుంది. సపోజ్ మనం ఎక్కువ కోపం పడ్డామంటే కోల్పోవడం తప్ప మన దగ్గరికి వచ్చేది ఏమీ ఉండదు. సో కోపం అనేది మనలో ఎక్కువ ఉండకూడదు. అండ్ ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ సృష్టికర్త సుప్రీం అథారిటీ ఉంటారు. క్షమాగుణం అనేది ఒక పర్సన్ లో మంచి వ్యక్తిగా మన దగ్గర ఉండవలసిన ఇంపార్టెంట్ లక్షణం అన్నమాట. సో క్షమాగుణం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్షమాపణ అనేది కేవలం ఒక నైతిక గుణం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి, శాంతిని పొందడానికి మరియు మానవ సంబంధాలను మెరుగుపరచడానికి ఒక కీలకమైన విషయం. సో ఇదే విషయాన్ని మన ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని బోధిస్తున్నాయి. భగవద్గీత చెప్తుంది, క్షమించేవాడు దైవగుణం కలిగిన వాడు శాంతిని పొందుతాడు. అదే బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు మన పాపాలను క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి. అంతే కదా, మనం ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం. మనిషి అన్నాక కన్ఫర్మ్ గా తప్పు అనేది గ్యారంటీగా చేస్తాడు, మిస్టేక్ అనేది. సో దానిని క్షమించి మనకి ఇంకొక ఛాన్స్ అనేది మన సుప్రీం అథారిటీ ఇస్తున్నారు. సో అదే విధంగా మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. సో అదే ఖురాన్ కూడా అల్లాహ్ క్షమించేవాడు క్షమించే వారిని ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. సో క్షమాగుణం కలిగి ఉందాం.